హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో ఈ రోజు గోల్డ్ రేట్స్ కి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. బేసికల్ గా గోల్డ్ అనేది చాలా మంది ఎవరికైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయడానికి, లేకపోతే గిఫ్ట్ లాగా ఇవ్వడానికి, లేదు అంటే ఏదైనా అకేషన్ ఉంది ఇంట్లో అని అన్నప్పుడు ముఖ్యంగా గోల్డ్ మాత్రమే కొంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి గోల్డ్ అనేది ఎంత ఇష్టమో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అఫ్ కోర్స్ ఇష్టపడే మగవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొంచెం గోల్డ్ అనేది ఎవరైనా అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసమైనా కొనేవాళ్ళు మనకి చాలా ఎక్కువ మందే ఉంటారు. అందుకనే ఏ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది ఏంటి అనేసి టెస్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి సో మనము ఈ రోజు గోల్డ్ రేట్ చూసుకుంటే నిన్నటికి ఈ రోజుకి పెద్ద తేడా అయితే ఏమీ లేదు. కాస్ట్ వచ్చేసి 8,045 22 క్యారెట్ వచ్చేసి ఎలా అయితే ఉందో మొత్తం అలానే 24 క్యారెట్ కి కానివ్వండి, అలానే 18K దానికి సంబంధించి కూడా 1 రూపీ కూడా చేంజ్ ఏం లేదు. నిన్న ఎలా ఉందో ఈ రోజు కూడా అలానే ఉంది. కాకపోతే పాస్ట్ మనము 1 వీక్ నుంచి చూసుకుంటే కంటిన్యూస్ గా కొంత అమౌంట్ వరకు పెరుగుతూ వచ్చింది. అంటే ఒక రోజు 50 రూపీస్ పెరిగింది, ఒక రోజు 30 రూపీస్ పెరిగింది, మళ్ళీ ఒక రోజు 65 రూపీస్ పెరిగింది, ఇంకో రోజు 35 రూపీస్ పెరిగింది. కంటిన్యూస్ గా 4 డేస్ అయితే మనకి పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత 5th డే చూసుకుంటే మనకి ఒక 45 రూపీస్ అనేది తగ్గుదల అయితే కనిపించింది పర్ గ్రామ్ కాస్ట్ వచ్చేసి. అంటే దాదాపు ఒక 25% 4 డేస్ ఏదైతే పెరిగిన గోల్డ్ ఉందో దానికి ఓవరాల్ గా చూసుకుంటే 25% అనేది తగ్గి 45 రూపీస్ అనేది తగ్గి మనకి 22 క్యారెట్ లో చూసుకున్నా, లేకపోతే 24 ముఖ్యంగా 24 క్యారెట్ లో, ఎందుకంటే అదే ప్యూర్ గోల్డ్ గా అందరూ చూస్తారు కాబట్టి 24 క్యారెట్ నే ఎక్కువగా కొనే వాళ్ళు ఉంటారు. 24 క్యారెట్ గోల్డ్ లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. రిమైనింగ్ మనం 18K చూసుకుంటే 22K చూసుకుంటే కాస్త కూస్తో కొంటూ ఉంటారు. ఎక్కువగా అయితే మనకి ఇన్ జనరల్ గా 24 క్యారెట్ గోల్డ్ ని అందరు ఇష్టపడి తీసుకుంటారు, ప్యూర్ గా ఉంటుందని చెప్పేసి. 4-5 రోజులు 100 రూపాయల వరకు పెరిగి 4 డేస్ ఆఫ్ గ్యాప్ లో మళ్ళీ 5th డే 45 రూపీస్ ఏదైతే తగ్గిందో దాని తర్వాత పాస్ట్ 2 డేస్ నుంచి అయితే ఎలాంటి ఇంక్రీజ్ అయితే మనకి కనిపించట్లేదు గోల్డ్ రేట్ లో. అంటే నిన్నటి రేటు ఈ రోజు రేటు సేమ్ ఉంది. సో ఒక్కసారి మనం చూసుకుందాము. నిన్న గోల్డ్ రేట్ మనం చూసుకుంటే అయితే 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి మనకి పర్ గ్రామ్ 80,045 రూపీస్ ఉండే. అలాగే 10 గ్రామ్స్ గురించి చూసుకుంటే 80,450 రూపీస్. సో ఎటువంటి -1 లేదు, +1 కూడా లేదు, సేమ్ రేట్ ఈ రోజు కూడా ఉంది. అలానే మనం 24 క్యారెట్ గోల్డ్ లో చూసుకుంటే నిన్న మనకి 8,777 రూపీస్ ఉండే. అలాగే పర్ గ్రామ్ వచ్చేసి అండ్ 10 గ్రామ్స్ వచ్చేసి కూడా మనకి 87,770 రూపీస్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 90Kకి నియర్ అవుతూనే ఉంది. చాలా రోజుల నుంచి చెప్తున్నారు 1,00,000 మార్క్ అనేది టచ్ చేస్తుందేమో గోల్డ్ రాను రాను అనేసి. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఇంక్రీజ్ అవ్వడం అనేది చూస్తుంటే మనకి ఖచ్చితంగా అలానే కనిపిస్తుంది. అండ్ మనం 18K క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న 6,582 రూపీస్ ఉండే. అలానే 10 గ్రామ్స్ వచ్చేసి 65,820 రూపీస్ ఉండింది. సో నిన్న ఈ రోజు ఏమీ తేడా లేదు, ఉన్నది ఉన్నట్టే ఉంది. కాబట్టి మరి రేపటి పరిస్థితి ఏంటి అనేది మనకు తెలీదు. ఓవరాల్ గా మనం ఒకసారి గోల్డ్ కి సంబంధించిన రేట్ చూసుకుంటే అంటే పాస్ట్ 4 మంత్స్ నుంచి ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే అంటే ఫిబ్రవరి ముఖ్యంగా మాఘమాసం అనేది స్టార్ట్ అయినప్పుడే మనకి కంటిన్యూస్ గా ఎంతో కొంత పెరుగుతుంది. మధ్యలో మాత్రం అంటే ఒక 6 రోజులు పెరిగితే ఒక రోజు తగ్గడము, లేదంటే సేమ్ ఉండడము, ఏం తేడా లేకుండా అనేది మనకు కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు కూడా చాలా తక్కువే ఉన్నాయి. సో 4 మంత్స్ బ్యాక్ మనము చూసుకుంటే గోల్డ్ రేట్ మనం లైక్ అక్టోబర్ టైంలో చూసుకుంటే 76,000 ఉండే. సో ఆ 76,000 అనేది మళ్ళీ కొంచెం నవంబర్కి వచ్చేసరికి ఒక 1,000 రూపీస్ తేడాతో ఉంది. ముఖ్యంగా మనమైతే ఇప్పుడు 24 క్యారెట్ గురించే మాట్లాడుకుంటున్నాము, ఎందుకంటే అదే ప్యూర్ గోల్డ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 24 క్యారెట్ని మాత్రమే కొనడానికి ఇష్టపడతారు కాబట్టి. సో ముఖ్యంగా ఈ 24 క్యారెట్లో మనకి 1,000 రూపీస్ వేరియేషన్ అయితే అక్టోబర్కి నవంబర్కి కనిపించింది. బట్ మళ్ళీ అది నవంబర్ నుంచి డిసెంబర్కి వచ్చేసరికి 2,000 చేంజ్ పెరిగింది. 2,000 లైక్ పర్ 10 గ్రామ్స్ చూసుకునేసరికి మళ్ళీ 1,000 రూపీస్ ఇంక్రీజ్ అనేది అయితే మనకు కనిపిస్తుంది డిసెంబర్ అండ్ జనవరికి. సో జాన్లో మనకి 78,000 మార్క్ని అయితే క్రాస్ చేసింది. అంటే జాన్ రేట్స్ చూసుకుంటే కూడా 78,000కి అటు ఇటుగా పెరగడం తగ్గడం సంథింగ్ అలా అలా వచ్చేసింది. బట్ ఇప్పుడు మోర్ దెన్ ఏ మంత్ అని చెప్పొచ్చు మనము ఏదైతే ఉందో. ఎందుకంటే మనం ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాము, మాఘమాసం కాబట్టి ఆ టైం వల్ల ఏదో తెలీదు. బట్ మనం చూసుకుంటే జాన్కి అండ్ ఫిబ్రవరికి పెరిగిన గోల్డ్ రేట్ వచ్చేసి లిటరల్లీ మనకి ఆల్మోస్ట్ ఒక 9,000 తేడా అయితే కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే 78+ ఎక్కడ
10 గ్రామ్స్కి వచ్చేసరికి 90,000. ఎక్కడ 90,000 మార్క్ని అయితే ఇప్పుడైతే క్రాస్ చేయలేదు ప్రస్తుతానికి, బట్ 87లో ఉంది. ఒక్క 1 మంత్ ఆఫ్ టైంలోనే మనకి 78,000 చేంజ్ ఉంది. ఇప్పుడు ఫిబ్రవరిలో చూసేసరికి మనకి 80,000 చేంజ్ అనేది అయితే కనిపిస్తుంది 24 క్యారెట్లో. సో ఈ లెక్కన చూసుకుంటే మనకి 90K దాటడానికైనా లేకపోతే 1 lakh దాటడానికైనా పెద్దగా టైం పట్టేలా కనిపించట్లేదు. కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి టైం ఏదైతే మనకి కొంచెం పెరుగుదల అనేది అయితే కనిపిస్తూ ఉందో, మళ్ళీ మార్చ్కి వచ్చేసరికి, అలానే మార్చ్, ఏప్రిల్కి వచ్చేసరికి తగ్గుతుంది, అంటే పెరగకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ అయితే ఉండొచ్చు అనేసి చెప్తున్నారు. ఎందుకంటే సమ్మర్ టైంలో కొద్దిగా తక్కువైతే ఉంటుందట. కాకపోతే ఆఫ్టర్ ఏ మంత్ లేకపోతే 2 months తర్వాత మనకి మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి మిడ్ సమ్మర్కి వచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇంతే పెడతారా ఏంటి అన్నది మనం చూడాలి. సో ఇది ఇవాల్టి గోల్డ్ రేటు. కొనాలనుకున్న వాళ్ళు ఇదొక కొంచెం అడుగు ముందుకు వేయొచ్చు అనుకుంటా. ఎందుకంటే పాస్ట్ మనం చూస్తూనే ఉన్నాము ఏదైతే పెరుగుదల కనిపిస్తుందో, ఇప్పుడు మనకి కొంచెం పర్లేదు. అట్లీస్ట్ పెరగకపోయినా సేమ్ అదే రేట్ ఉండడం అనేది కూడా కొంచెం బెటర్ ఆప్షన్ కాబట్టి, సో ముందు అలాగే రేపు ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎలా ఉంటాయి, అండ్ రేపు ఇలానే సేమ్ ఉంటుందా, నిన్న ఈరోజు ఏదైతే ధర పలుకుతుందో సో రేపు కూడా సేమ్ రేట్లో ఉంటాయా లేకపోతే పెరుగుతాయా ఏంటి అనేది మళ్ళీ చెప్దాం.